అందరికీ నమస్కారం. అమరబ్రోలు గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి వేరే చౌదరి విగ్రహ ఏర్పాటును కూడా అడ్డుకుంటుంది వైసీపీ కార్యకర్తలేనని చెప్పి నిన్న వేరే చౌదరి గారి ఆఫీసు గతంలో అమరబ్రోలు టీడీపీ కార్యాలయంలో కూడా వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఒక అమరబ్రోలు గ్రామంలో కూడా మరి ఇప్పుడు చూసినట్లయితే లోకల్ పాలిటిక్స్ ఎక్కువ. ఎందుకంటే వేరే చౌదరికి ఆపోజిట్గా కూడా వైసీపీలో ఉన్నటువంటి అక్కడ అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ టగ్ ఆఫ్ వార్ ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి విగ్రహాన్ని వైసీపీ లీడర్స్ ఆపుతున్నారు అని నిన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ అయితే చెప్తున్నటువంటి అంశం. అయితే వారు ఈ విగ్రహాన్ని ఆపాలని చెప్పి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. వారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారని వారు చెప్పేటువంటి అంశం. అయితే ప్రధానంగా ఇక్కడ మరి మనకు అమరబ్రోలు సెంటర్లో కూడా అన్న ఎన్టీఆర్ విగ్రహం పక్కన కూడా మరి వేరే చౌదరి గారి విగ్రహం ఏర్పాటు చేసుకునే క్రమంలో మరి అక్కడ జరిగినటువంటి పోలీస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య జరిగినటువంటి ఆసక్తి పోరు కూడా కొంత వివాదాలకు దారితీస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి మరి కొన్ని కార్యక్రమాల్లో కూడా పోలీసు వ్యవస్థ ఆచితూచి అడుగులు వేసేటువంటి పరిస్థితి రూలింగ్లో ఉంది కాబట్టి. సో వైసీపీ లీడర్స్ వేరే చౌదరి విగ్రహాన్ని ఆపగలరా? అమరబ్రోలు గ్రామంలో వేరే చౌదరి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్కు ఫిర్యాదు చేసినా, కోర్టుల్లో వెళ్ళి కేసులు వేసినా కానీ ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ లీడరు విగ్రహాన్ని వైసీపీ నేతలు ఆపగలరా? అదేవిధంగా మరికొన్ని రోజుల్లో కూడా లోకేష్ గారిని అమరబ్రోలు గ్రామం తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది వారు సంకల్పిస్తున్నటువంటి అంశం. రాజకీయంగా ఎప్పుడు కూడా అమరబ్రోలు గ్రామంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీకి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో కొంతమంది లీడర్స్ సపోర్టు ఉందనేది కొంతమంది చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఒంగోలు వేదికగా కూడా అమరబ్రోలు నుంచి కొంతమంది రాజకీయంగా కూడా సక్సెస్ అయినటువంటి నేతలు ఉన్నారు. సో మరి ఇప్పటికిప్పుడు వేరే చౌదరి గారి విగ్రహం అడ్డుకోవటానికి వైసీపీ వారు ప్రెస్ మీట్లో కూడా నిన్న చెప్పినటువంటి అంశం. అయితే వైసీపీ నేతలు మరి అంత దూకుడుగా వెళ్ళటానికి బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ లేకుండా వైసీపీ వారు వేరే చౌదరి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అడ్డుకోవటానికి మరి వారు వచ్చేటువంటి ధైర్యం ఉందా? అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే అమరబ్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు లేవు, ఉన్నది ఒకటే తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ కూడా వేరే చౌదరి గారి ఆశయాలతోటి సుచిత్ర వేరే చౌదరి గారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఏ సమస్యలు వచ్చినా కూడా అమరబ్రోలు గ్రామంలో మరి పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరబ్రోలు గ్రామాన్ని మరి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని వారు చెప్పేటువంటి అంశం. అయితే అమరబ్రోలు గ్రామంలో వాస్తవంగా టీడీపీలో 2 టీడీపీలు లేవు అని తేళ్ల మనోజ్ కానీ అదే కానీ నాని గారు కానీ క్లస్టర్ ఇన్ఛార్జి నాని గారు కానీ చెప్పేటువంటి అంశం. అయితే కొంతమంది చెప్పేటువంటి అంశం ఉంది, అమరబ్రోలు గ్రామంలో టీడీపీ నాయకులు కొంత సపోర్ట్ తోటి వైసీపీ లీడర్షిప్ కూడా మరి కేసులు పెట్టడానికి అదేవిధంగా విగ్రహ ఏర్పాటును అడ్డుకోవటానికి కుట్రలు పన్నుతున్నారని కొంతమంది లీడర్స్ చెప్పేటువంటి పరిస్థితులు కూడా వేరే చౌదరి విగ్రహం దగ్గర వివాదం నెలకొందని వారు చెప్తున్నటువంటి అంశం. అయితే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి పంచాయతీ తీర్మానాలు తీసుకున్నామని వారు చెప్తా ఉన్నారు. R&B రోడ్డు పర్మిషన్స్లో ఉన్నటువంటి విగ్రహానికి పంచాయతీ తీర్మానం చెల్లుతుందా లేదా అనేది కూడా మరి చూడాలి. మరి ఏదేమైనా కూడా అమరబ్రోలు గ్రామంలో వేరే చౌదరి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఆయన మరి ప్రథమ వర్ధంతి రోజు కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. మరి ఎందుకంటే అది అమరబ్రోలు అంటే వేరే చౌదరి గారు దారుణ హత్య తర్వాత కూడా అది కాన్ఫిడెన్షియల్ విలేజ్ అయిపోయింది. అక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా సున్నితమైనటువంటి ఊరుగా కూడా అక్కడ ఏ కార్యక్రమం పొలిటికల్గా కానీ ఏది డిసిషన్ తీసుకున్నా కూడా కొంత అక్కడ హీటు రగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నిదానంగా కూడా దాన్ని పరిష్కరించాలని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారంతా కోరుతా ఉన్నారు.